విజయనగరంలో ఉగ్ర పేలుళ్లకు ప్లాన్ చేసిన నిందితుడు సిరాజ్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ అద్దెకుంటున్న ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని బాపమెట్ట ఏరియాలో డబుల్ కాలనీలో సిరాజ్ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడంటున్నారు. అయితే రాత్రి సమయంలో కొండ ప్రాంతంలో ఒంటరిగా తిరిగేవాడని చెబుతున్నారు. కొండపై నుంచి వచ్చి పాన్ షాప్లలో గుట్కా కొనుగోలు చేసేవాడని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. విజయనగరం ఉగ్ర పేలుళ్లకు సంబంధించి ఇప్పటికే సిరాజ్ని ఎవరైతే ఉగ్రవాది భావజాలంతో ఉన్నటువంటి సిరాజ్ని అయితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సిరాజ్తో పాటు సమీర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు కస్టడీ తీర్పు కోసం అయితే వేచి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సిరాజ్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఓ ఇంటిలో పేలుడు పదార్థాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే సిరాజ్ను అరెస్ట్ చేసిన తర్వాత పేలుడు పదార్థాలను ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు, అసలు సిరాజ్ ఎక్కడ ఒక రూమ్లో అద్దెకుండేవాడు, ఎక్కడ ఉండేవాడు అనే దానిపై ఇప్పటికే చాలామందికి ఒక సంశయం అనేది ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిరాజ్ ఎక్కడ ఉన్నాడు అనేది ఇంతవరకు కూడా బయటకి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం విజయనగరంలోని బాబామెట్ట ఏరియాలో ఉన్నటువంటి డబల్ కాలనీ ఏరియాలో ప్రస్తుతం మనం ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే ఈ డబల్ కాలనీ ఏరియాలోనే సిరాజు ఇంటికి అద్దెకు ఉండేవాడని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. రాత్రి వేళల్లో సిరాజు ఈ ఏరియాకి వచ్చేవాడని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఒక సిరాజ్ ఫోటో చూపించగానే ఇతనైతే ఇటుపక్కే రాత్రిలో వచ్చేవాడు. సుమారు రాత్రి 8-9 గంటల సమయంలో ఈ ఏరియాలో సిరాజ్ తిరిగేవాడని వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మనకి చూపిస్తున్న విజువల్స్ చూపిస్తున్నామో ఈ ఏరియాలోనే సిరాజు అద్దెకున్నట్టు మనకు తెలుస్తోంది. ఇక్కడే మనం చూసుకోవచ్చు కస్తూర్బా గాంధీ విద్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఏదైతే ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయం దాటిన తరువాత మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఈ యొక్క కొండలు ఉన్నటువంటి ప్రదేశం. ఎందుకంటే అటు సైడ్ మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ కొండలు అయితే ఏవైతే ఉన్నాయో దానికి అవతల వైపు విద్యా స్టేడియం ఉంటుంది. ఆ విద్యా స్టేడియంకి వెళ్ళి అలవాటు సిరాజ్కి ఉండే డైలీ అటు. ఎందుకంటే ఉగ్రవాద భావజాలం ఉండేవాళ్ళు చాలా ఫిట్గా ఉండాలి కాబట్టి ఫిట్నెస్ కోసం డైలీ ఆయన విద్యా స్టేడియంకి వాకింగ్ అని రన్నింగ్ అని అక్కడికి వెళ్ళేవాడు, కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకునేవాడని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ చివర మనకి రోడ్డు కనిపిస్తూ ఉందో ఈ లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఊరు అనేది లేదు. జస్ట్ ఈ హాస్టల్ ఈ మొత్తం మనకి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంతో క్లోజ్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఇక్కడ అక్కడి నుంచి అంతా కూడా మొత్తం కొండలు ఉన్నటువంటి ఏరియా. ఈ లోపలికి సిరాజు వెళ్ళేవాడని మనకు తెలుస్తుంది. చాలామంది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు ఈ లోపలికి వెళ్ళేవాడు, ఈ లోపల నుంచి రోజు 9-10 గంటల సమయంలో మళ్ళీ బయటికి వచ్చేవాడని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే కొన్ని ఉన్నటువంటి చిన్న పాన్ షాపుల్లోనే ఆయన కైనా గుట్కా వంటివి కూడా కొనుక్కునేవాడని కూడా కొంత సమాచారం అందుతున్న పరిస్థితి ఇటువంటి ఏరియాలో. ఎందుకంటే ఇదంతా కూడా హిందూ ముస్లింలు కలిసి ఒక సోదరభావంతో ఉండే ఏరియా మనకు తెలుసు. మొదటి నుంచి కూడా విజయనగరంలో ముస్లిం భావజాలం అన్నా కూడా పెద్దగా ఎవరు నమ్మరు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ పరిస్థితి ఎక్కడా లేదు. 1979లో మనకేంటంటే ఇటు జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా మనకి ఆ పరిస్థితి అయితే లేదనమాట. సో అందువల్ల ఏంటంటే ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి, ఎవరైనా వచ్చినా కానీ పెద్ద కొత్త వాళ్ళు వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి. ఎందుకంటే ఎవరో వస్తున్నారు, ఏదో తన పని తాను చేసుకుపోతున్నారు అనే ఒక భావంతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు. కానీ సిరాజు ఇంత పని చేస్తాడు, ఒక ఉగ్ర పేలుళ్ళకి సంబంధించి ఇక్కడే బాంబులు తయారు చేస్తున్న సంగతి అయితే ఎవరికి తెలియని పరిస్థితి. ఇక్కడే ఈ ఏరియాలోనే మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ చిన్న ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా. ఎందుకంటే ముస్లింలు హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ డబల్ కాలనీలోనే ఆయన ఒక రూమ్ అద్దెకి తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడే మొత్తం అటు పేలుడు పదార్థాలకు సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు కూడా స్వాధీనం చేసుకుంటే ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అటు అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, సల్ఫర్ నైట్రేట్ కావచ్చు, ఐఈడి బాంబులకు కావాల్సినటువంటి పదార్థాలు కావచ్చు, మొత్తం సామాగ్రి అంతా కూడా తన రూమ్లో పెద్ద ఎత్తున ఆయన ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుని రూమ్లో పెద్ద ఎత్తున పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సిరాజ్తో ఉన్నట్టే అంటే సిరాజ్ దొరికిన తర్వాత పోలీసుల విచారణలో ఆ ఇంటికి వెళ్ళి మొత్తం అన్నీ కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి. అయితే రూము అనేది ప్రస్తుతానికి పలానా రూమ్ అని మనం చెప్పలేకపోతున్నప్పుడు కానీ ఈ ఏరియాలో ఉండేవాడని మాత్రం స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి పాన్ షాపులకు వచ్చేవాడు, అటు వాటర్ బాటిల్స్ కావచ్చు, తనకేదైనా కూల్ డ్రింక్స్ కావచ్చు, అదేవిధంగా కైనా గుట్కా ఇటువంటివి ఏమైనా కావాలన్నా రాత్రి వేళల్లో వచ్చి కొనుక్కొని వెళ్ళేవాడని అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా ఖాళీ ఏరియా. అంటే తన సహచర ఉగ్రవాదులు సమీర్ కావచ్చు, మిగతా తన ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో ఉన్నటువంటి మిగతా 12 మంది వారు కావచ్చు, అదేవిధంగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి తన హ్యాండ్లర్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరితో కూడా తను సంభాషించుకోవడానికి కావచ్చు, అదేవిధంగా బాంబుల తయారీ పద్ధతి గురించి కావచ్చు, ఇదంతా మొత్తం తను తెలుసుకోవాలంటే ఈ లోపలికి వెళ్ళి ఫోన్లు తరచుగా మాట్లాడేవాడు, చాలా ఎక్కువగా ఈ లోపలికే వెళ్ళేవాడి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే
ఈ విజయనగరంలో మొత్తం 4 ప్రాంతాల్లో పెళ్ళిళ్ళకి ఆయన పాల్పడినటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూసాం. మొత్తం 4 ఏరియాల్లో అటు బాబామెట్ట ప్రాంతం కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, అంబటిసత్రం ఏరియా కావచ్చు, మొత్తం 4 అటు రింగ్ రోడ్ 4 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున టిఫిన్ బాక్సుల ద్వారా బాంబులు పెట్టడానికి ప్రయత్నించిన పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఛేదించడం వల్ల మొత్తం ఇదంతా కూడా బాంబులు నిర్వీర్యం చేయడం జరిగింది. మొత్తం ఎంత అంటే తన ప్లాన్ అంతా కూడా పోలీసులు భగ్నం చేశారని కూడా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి అలా ఉంది. ఏదైతే చూసుకోవచ్చు మనం ఈ ఖాళీ ప్రదేశాల్లో కూడా ప్రజలు ఒకసారి కన్నేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎందుకు ఇటువంటి ఖాళీ ప్రదేశాల్లోకి తరచుగా వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, కొత్త వ్యక్తులు వచ్చేటప్పుడు కాస్త అంటే గమనించాల్సినటువంటి అవసరం కూడా అటు ప్రజలపై కూడా ఇలాంటి ఇలాంటి బాధ్యతలు అయితే ప్రజల మీద కూడా ఉందని వాళ్ళు కూడా ఒక బాధ్యతగా దీన్ని తీసుకొని ఇటువంటి విషయాలు అటు పోలీసులకు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.